నమస్తే శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం నవంబర్ మాసం 2024, 2025 మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది, వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సూచనలు, పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అన్ని విధాల కష్టంతో కూడుకున్న ఫలితాలే వచ్చేటట్టుగా కనపడుతోంది. ఆదాయానికి మించిన ఖర్చులు అవుతుంటాయి. ఏ పని తలపెట్టినా ముందుకు సాగకపోవడము, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి అధికార వర్గంతో మీకు కొన్ని చిరాకులు కలిగించే అవకాశం కనబడుతోంది. తర్వాత స్థల మార్పులు వస్తాయి. అవి మీకు ఇష్టం లేనివైనా సరే తప్పనిసరిగా ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సూచన కనపడుతోంది. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము, స్త్రీల వలన కుటుంబ కలహాలు, తర్వాత బంధుమిత్రుల వర్గంలో ఉన్నవారితో అంటే వీళ్లతో కుటుంబంలో కానీ బంధుమిత్రులతో కానీ విరోధాలు, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త, సంయమనం పాటించండి. రావాల్సిన బాకీలు మీకు ఏమైనా గతంలో ఉంటే కనుక అవి ఈ మాసంలో కొంత వసూలయ్యి కొంత వసూలు కాకుండా అంటే సగం సగంగా గోచరిస్తోంది కాబట్టి ఆ దిశగా మీరు కొంచెం జాగ్రత్తను పాటించండి. ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల ధనం నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత రాజకీయ వ్యవహార పరంగా చిక్కులు, చిరాకులు, మాట పడడాలు ఇలాంటివి కనపడుతోంది. లేని అపనిందలు, నిందలు మీరు పడే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారంలో ఒడిదుడుకులు, శారీరక శ్రమ, మనసుకు స్థిమితం లేకపోవడము ఈ మొదలైనవన్నీ అడ్డంకులుగా కనపడుతున్నది. అయితే ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే మీరు నడిచేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తను పాటించండి. ఈ మాసంలో అంటే చిన్న చిన్నగా జారిపడ్డం కానీ లేదా అగ్ని ప్రమాదాలు కానీ ఇలాంటివి కొంచెం కనబడుతోంది కాబట్టి ఇవి అందరికీ జరగాలని, మాకు జరిగిపోతోందని ప్రతి ఒక్కళ్ళు తమకి అన్వయించుకోవద్దు. ఈ రాశిలో కోటాను కోట్ల మంది ఉంటారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుందని కాదు, అలా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఇది హెచ్చరిక మాత్రమే. కాబట్టి బెంగపడద్దు, బాధపడద్దు. తర్వాత మీ జాగ్రత్తలో మీరు ఉంటూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఒక సూచన అనమాట. అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు తలచిన కార్యక్రమాలలో ఆటంకాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత వివాహాల విషయంలో ఆలస్యం అవుతుంది. సంతాన పరంగా కూడా కొంచెం ఆలస్యం అయ్యేటట్టు కనపడుతోంది కాబట్టి మీరు చేయవలసిన పరిహారాలు నేను తర్వాత చెప్తాను. అవి మీరు కనుక పాటించుకుంటే తొందరగా అయ్యే అవకాశాలు కనపడుతుంది. తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి మీ పై అధికారుల వల్ల కానీ లేదా మీ సహోద్యోగుల వల్ల కానీ కొంచెం వేధింపులకు గురి కావాల్సిన అవకాశం కనపడుతోంది కాబట్టి మీరు నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. తర్వాత ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దాచిపెట్టాలి అనేది సంయమనంతో, సమయస్ఫూర్తితో మెలగండి. తర్వాత కోర్టు పరంగా కూడా చిక్కులు, కలహాలు వచ్చేటట్టుంది కాబట్టి కొత్తగా మీరు ఏదైనా కోర్టు లావాదేవీలు చేద్దాము అని అనుకుంటే కనుక ఈ మాసంలో చేయకుండా ఊరుకోవడమే మంచిది అనమాట. కుటుంబంలో సుఖశాంతులు లేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా మనశ్శాంతి కొంచెం కరువవుతుంది కాబట్టి మీరు దానికి చింతపడకుండా పరిహారాలు చేసుకోండి. మీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏ ఏ రంగాల వారికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా విద్యార్థులకు బాగా కష్టపడి చదివితేనే కానీ పాస్ అయ్యే అవకాశం కనబట్టలేదు కాబట్టి మీరు ఇతర వ్యాపకాలు తగ్గించుకుని చదువు మీద శ్రద్ధ పెట్టి మీరు ఎయిమ్ని కనుక ఏర్పరచుకుంటే, ఒక గోల్ ఏర్పరచుకుంటే మీరు అది సాధించేస్తారు. తర్వాత విద్యలకు ఆటంకం అంటే ఏదైనా కోర్సులో చేరాలి అంటే కనుక కొంచెం ఆటంకాలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి మీరు గణపతి ప్రార్థన కానీ, గణపతి పూజ కానీ, సరస్వతి హోమం కానీ, సరస్వతి పూజ కానీ మీ శక్తిని బట్టి చేయించుకుంటే కనుక ఆ చిన్న లోటుపాట్లు కూడా లేకుండా మీకు సాఫీగా ఉంటుంది. అయితే మొదటిసారి పరీక్ష మీరు అటెంప్ట్ చేసినప్పుడు సరిగా రాయలేకపోయినా అంటే అది మీ అశ్రద్ధ కావచ్చు, లేదా నెగ్లిజెన్స్ కావచ్చు, లేదా అంటే సమయానికి మీరు చదవలేకపోయి రావచ్చు. దానివల్ల మొదటిసారి అటెంప్ట్లో మీరు పాస్ అవ్వకపోయినా రెండోసారి చేసే అటెంప్ట్లో మాత్రం మీరు తప్పక విజయం సాధిస్తారు. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తగిన శ్రద్ధ తీసుకుని అశ్రద్ధ చెయ్యకుండా చదవవలసిందిగా
నొక్కి నొక్కి మరీ చెప్పడం జరిగింది. దీన్ని మీరు పరిశీలనగా తీసుకోండి. విద్యార్థులకు మరీ చెప్తున్నాను. అయితే తదుపరి ఉద్యోగస్తులకి ఎలా ఉంది అంటే, అధికారులతో భేదాభిప్రాయాలు రావడము, తోటి సహోద్యోగులతో మాటలు రావడము. కాబట్టి మీరు మాటని పొదుపుగా వాడుకుంటూ ఈ మాసం జాగ్రత్తగా ఉండవలసింది. మీరు మంచి చేసినా అవతల వాళ్ళకి చెడుగా వినిపించే అవకాశం కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా అడిగిన వారికి మాత్రమే సలహాలు ఇవ్వండి. అడగని దానిది, వద్దు అనుకున్న దాన్ని, చెయ్యక్కర్లేని దాన్ని మీరు నెత్తిన వేసుకోవద్దు. లేనిపోయిన చిరాకులు చికాకులు వస్తాయి. తర్వాత మీకు ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు జరుగుతాయి. కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనేది మీ విజ్ఞతనే మీరు ఆలోచించుకుని చేసుకోండి. అయితే ఉద్యోగాల్లో ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తున్నారో, అంటే పర్మనెంట్ ఇంకా కాకుండా 3 నెలలు 4 నెలలు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ మాసంలో మీకు పర్మనెంట్ అయిపోతుంది అనమాట. తర్వాత వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ ఆశించినంత దిగుబడి అయితే రాదు, కానీ నష్టమైతే మాత్రం వచ్చే అవకాశం లేదు. అయితే కొత్తగా పెట్టుబడులు పెడదాము, దీని మీద ఇంకెక్కువగా పెడదాము అని అనుకున్న వాళ్ళు పెట్టకుండా ఈ మాసానికి ఆగిపోవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. అయితే జాయింట్ వ్యాపారాలు ఈ మాసంలో ఈ రాశి వారికి అస్సలు పనికిరాదు. గతంలో జాయింట్ వ్యాపారాల్లో ఉంటే గనక మీరు వారితో ఎటువంటి తగాదాలు పెట్టుకోకుండా ఈ మాసాన్ని నెట్టుకొచ్చేయండి. కొత్తగా జాయింట్ వ్యాపారం చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మాసం ఆ జోలికే వెళ్ళొద్దు. తదుపరి మాసం చూసుకుందాము. అయితే ఇప్పుడు వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మాత్రం ఆ ప్రయత్నం విరమించుకోండి. తర్వాత క్రీడాకారులు, కళాకారులు, టీవీ రంగం వారికి, నటవర్గం వారికి, గాయకులకు, నాట్యం చేసే వాళ్ళకి, ఇలాంటి కళాకారులందరికీ కూడా ప్రతిభకు సంబంధించిన గుర్తింపు మీకు రాకపోవచ్చు. మీరు టాలెంటెడ్ పర్సన్స్, కానీ ఈ మాసంలో మీకు అంత గుర్తింపు అయితే రాదు. దానికి నిరాశ పడవలసిన పని లేదు. ఆదాయం కూడా మీరు అనుకున్నంత ఆదాయం రాకపోవచ్చు, కానీ ఆదాయం అయితే వస్తుంది. తర్వాత కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మీ పనిలో కొంచెం కాలయాపన జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు త్వరితగతిని ఎలా పూర్తి చేసుకోగలరు అనేది మీరు తగిన ప్రణాళిక వేసుకోండి. అయితే బిల్లులు వసూలయ్యే విషయంలో జాప్యం కనబడుతోంది. కాబట్టి దాని దిశగా మీరు తొందరగా ఎట్లా అవుతుందనేది ఆలోచించుకుని ఆ ప్రణాళిక వేసుకోండి. తర్వాత రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి, రాజకీయ నాయకులకు పలుకుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రజల యొక్క అభిమానాన్ని, నమ్మకాన్ని, మీ యొక్క అధిష్టాన వర్గం యొక్క నమ్మకాన్ని మీరు కనుక పొందుకున్నట్టయితే మీకు ఈ మాసంలో ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది. అయితే అపనిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహారం చేయండి. మిత్రులతో ఏదైనా మీరు మాట తూలినట్టయితే, అంటే ఏదైనా మాట చెప్పుకున్నట్టయితే అదే మీకు అపకారంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గుప్తంగా, గోప్యంగా ఏదైనా ఈ మాసమంతా మీరు దాచుకున్నట్టయితే ఇటువంటి వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా చెప్పదగిన సూచన అనమాట. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా ఒక్కొక్కరికి ఎలా ఉంది చూద్దాము. ముందుగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి నవంబరు, డిసెంబరు 2024, 2025 మాసాంతం వరకు, అంటే 6 నెలల వరకు అనుకూలంగా కలిసి వచ్చే కాలం. కాబట్టి మీరు ఈ సమయంలో ఈ మాసాలని, ఈ సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే మీకు యోగ్యదాయకంగాను, లాభదాయకంగాను కనపడుతోంది. అస్సలు వృధా చేయకండి ఈ చెప్పిన మాసాలని మాత్రం. అయితే ఆదివారం రోజున గ్రహశాంతి కోసమని కేజింపావు గోధుమలు కనుక దానం ఇవ్వాలి. ఇచ్చినట్టయితే మీకు ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి. తర్వాత గ్రహాల యొక్క అనుకూలతకు ఇటువంటివి పాటించండి. అయితే మీకు అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 9. ఈ అదృష్ట సంఖ్యల్లో మీరు ఏదైనా పని చేసుకోవాలనుకున్నా, కీలకమైన పనులు చేపట్టాలన్నా, కొత్తవి ఏదైనా చేయాలంటే కనుక మీకు కలిసి వచ్చే ఈ 3, 4, 5, 9 తారీఖుల్ని చూసుకుంటూ కలిసి వచ్చే వారాలు బుధ, శుక్ర, శని. అంటే ఈ వారాలు ఉపయోగించుకుంటూ, ఈ సంఖ్యలను ఉపయోగించుకుంటూ కనుక మీరు ముందుకు పెడితే మీకు విజయం తప్పకుండా సాధిస్తారు, ఏ రంగం వాళ్ళకైనా సరే. అయితే తదుపరి రోహిణి నక్షత్రం వారికి డిసెంబర్ 2024లోను 2025 మీకు చక్కగా అనుకూలమైన కాలం. మొదటి అర్ధమాసం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ మాసంలో, ఈ నెలల్లో కనుక మీరు ఏ ప్రణాళికలు వేసుకుంటారో, కీలకమైన ప్రణాళికలు కానీ, నిర్ణయాలు కానీ
తీసుకునేటట్టయితే కనుక ఇవి ఉపయోగించుకోండి, వృధా చేసుకోవద్దు. అయితే గ్రహశాంతి కోసం మీరు చేయవలసిన పని ఏంటంటే కేజింపావు బియ్యాన్ని సోమవారం నాడు దానంగా ఇవ్వండి. మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 2, 3, 4. ఈ సంఖ్యలను చూసుకుంటూ కలిసి వచ్చే వారాలు బుధ, గురు, శనివారాలు. ఈ వారాలను చూసుకుంటూ ఈ అదృష్ట సంఖ్యలను చూసుకుంటూ కనుక మీరు ఏ పని ప్రారంభించినా వృధా చెయ్యకుండా, కాలయాపన చెయ్యకుండా మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి, ఆ ప్రణాళికలు వేసుకోండి. తదుపరి మృగశిర నక్షత్రం వారికి 1, 2 పాదాల వారికి డిసెంబర్ 2024 తర్వాత 25 అంటే 2025 సంవత్సరంలో అర్ధమాసం వరకు మీకు చాలా అనుకూలమైన సమయము, అనుకూలమైన లాభదాయకమైన ఉపయోగకరమైన ఈ సమయం కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకుంటూ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్తవి ఏమైనా చేయాలన్నా, ఏ రంగం వారైనా సరే వీటిని మీరు ఉపయోగించుకోండి, కాలాన్ని వృధా చేయకండి. అయితే మీకు గ్రహశాంతి కోసం చేయవలసిన పని ఏంటంటే మంగళవారం రోజు కుజుడికి కేజింపావు కందులు దానంగా ఇవ్వండి. మీకు కలిసి వచ్చే సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు ఏంటంటే 2, 3, 4, 7. ఈ 4 అదృష్ట సంఖ్యలను మీరు దృష్టిలో పెట్టుకొని కలిసి వచ్చే వారాలు సోమ, గురు, శనివారాలు. ఈ 3 వారాల్లో ఈ సంఖ్యలను వచ్చేటట్టుగా చూసుకుంటూ మీ గ్రహశాంతికి సంబంధించిన, గ్రహాల యొక్క అనుకూలతకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ తగినట్టుగా అంటే ఈ మాసాలని మీరు వృధా చేయకుండా ఉపయోగించుకునే విధంగా తగు ప్రణాళికలు వేసుకోండి. తదుపరి రాశివారు ఇందులో ఈ రాశివారు అంటే మొత్తం రాశి పరంగా అందులో ఉండే నక్షత్రాలు కాకుండా మొత్తం ఇందులో ఉండే రాశి మొత్తానికి చెప్పదగిన ప్రత్యేకమైనది. ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి నక్షత్రాలు తెలియకపోవచ్చు, వారు ఏ నక్షత్రంలో పుట్టారో, ఏ పాదంలో పుట్టారో తెలియకపోవచ్చు. వారికి రాశి నిమిత్తంగా చేసుకోవాల్సిన పరిహారాలు కూడా నేను ఇక్కడ చెప్తున్నాను కాబట్టి మాకు ఏ నక్షత్రమో తెలియదు అని మీరు బాధపడకండి. మీ రాశికి సంబంధించిన పరిహారాలు మీరు చేసుకుని ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందండి. అయితే వీరు చేయవలసిన పని ఏంటంటే గురువారం అంటే గురు యొక్క శాంతి కోసము 16,000 జపం చేయించుకోండి. తర్వాత శనగలను కేజింపావు శనగలు గుళ్ళో కానీ ఎక్కడైనా దానంగా ఇచ్చేసుకోండి. కేతువు యొక్క శాంతి కోసము మంగళవారం నాడు ఉలవలు దానం చేయండి. అంటే గురువారం నాడు గురు యొక్క శాంతి కోసము, గురుగ్రహ శాంతి కోసము 16,000 జపము, శనగలు దానము. కేతుగ్రహ శాంతి కోసము మంగళవారం రోజు ఉలవలను దానం చేసి శివాలయాలు, సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించండి. లాభదాయకంగా చాలా బాగుంటుంది. తర్వాత అభిషేకాలు కనుక చేయించగల స్తోమత ఉన్న వాళ్ళు అభిషేకాలు కూడా చేయించుకోండి, విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. తర్వాత రాఘవేంద్ర స్వామి, అయ్యప్ప వార్లను కలిగితే కాదు పూజించాలి. వీరిని పూజించుకుంటూ ప్రత్యేకంగా చెప్పదగిన సూచన ఏంటంటే లింగాష్టకము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని మీరు పఠించడం చాలా ఉత్తమం అన్నమాట. అంటే ఎటువంటి దోషాలున్నా కానీ పోతాయి. తర్వాత ఈ రాశి వారికి మొత్తం అందరికీ ఇందులో ఉండే నక్షత్రాలు అందరికీ కూడా చెప్పదగిన శుభప్రదమైన రంగులు ఏంటి అంటే తెలుపు, నీలము, నలుపు, ఆకుపచ్చ. ఈ 4 రంగులు ఉపయోగించుకుని ఈ వారాలు, అదృష్ట వారాలు ఉపయోగించుకుని అదృష్ట సంఖ్యలను కూడా ఉపయోగించుకుని ఈ శాంతులు చేసుకుని ఈ సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. మీకు కలిసి వచ్చే సంఖ్య నెంబరు 6 అన్నమాట. మాకు ఇవేమీ తెలియవండి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే 6 ఉపయోగపడుతుంది. మిగతా నక్షత్రాల వారీగా చెప్పాను కదా, వారు ఆ నెంబర్లను దృష్టిలో పెట్టుకుని, ఆ వారాలను దృష్టిలో పెట్టుకుని, ఈ రంగుల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీ పనులు నిర్విఘ్నంగా చేసుకోండి. ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్రపరంగా ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి
చెప్పేది కాదు. అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి అని చెప్పేది కాదు. ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు, ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు. ఇవి గోచార ఫలితాలు, అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్ధంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు. ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి, అది అందులో ఇలా చెప్పారు, నాకు ఇలా జరగట్లేదు, ఇది తప్పు, అది కాదేమో అని జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా. ఇది పేరుని బట్టి చెప్పేది కాదు. ఇది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి, భయపడకండి. సంతోషపడండి, బాగుంటుంది. కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి. ఎందుకంటే మనకి పంచాంగంలో పంచాంగం కానీ లేదా ఏ జ్యోతిష శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు, మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు. కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి. మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని, పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు, జరిగింది అని అనుకోవద్దు. మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది. జ్యోతిష శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే. దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా, నెగిటివ్స్గా ఆలోచించకుండా, ఎవరిని దూషించకుండా, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది. అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు. మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను.